ఈరోజు ఓవేరియన్ సిస్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రతీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాబ్ సర్జన్. ఓవరీలో సిస్ట్ ఉంటే అది యూజువల్ గా బినైన్ సిస్ట్ అవుతాయి, అంటే క్యాన్సర్ లక్షణాలు లేని సిస్టే ఎక్కువ ఉంటాయి. సో ఓవేరియన్ సిస్ట్ ఉంటే ఎక్కువగా భయపడిన అవసరం లేదు. దాంట్లో ఎక్కువగా మోస్ట్ కామన్ గా మేము చూసే టైప్ ఆఫ్ సిస్ట్ అంటే ఈరోజు చెప్తాను. ఒకటి సింపుల్ సిస్ట్ చూస్తాం, ఫాలిక్యులర్ సిస్ట్ అంటాము, అంటే క్లియర్ ఫ్లూయిడ్ తో సిస్ట్ అనేవి ఫామ్ అవుతాయి. అవి చాలా హార్మ్లెస్, యూజువల్ గా అవి అంతటా అవే స్పాంటేనియస్ గా రిజాల్వ్ అయిపోతాయి. అండ్ ఎక్కువగా చూసేది డర్మాయిడ్ సిస్ట్. డర్మాయిడ్ సిస్ట్ అంటే ఒక టైప్ ఆఫ్ పెక్యులియర్ సిస్ట్, అందులో టీత్, బోన్, హెయిర్ అలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ డర్మాయిడ్ సిస్ట్ ఉన్నప్పుడు యూజువల్లీ విల్ గో ఫర్ సర్జరీ, ఎందుకంటే అది ఓవేరియన్ టిష్యూని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే థర్డ్ది చాక్లెట్ సిస్ట్, అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్. యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ అక్కడ ఓవరీస్ లోపలికి వచ్చి డిసీజ్ లా ఫామ్ అయితే దాన్ని ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాం. ఈ సిస్ట్ కొంచెం ట్రిక్కీ, ఇది మీకు ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. ఒకటి సిమ్టమ్స్ కాజ్ చేయొచ్చు, ఇరెగ్యులర్ బ్లీడింగ్, చాలా విపరీతమైన పెయిన్, ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నప్పుడు దానికి మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ, యూజువల్లీ సర్జరీ ఇస్ అ గోల్డ్ స్టాండర్డ్. అది కూడా లాప్రోస్కోపీలో చేయడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి.